చాలా బాగుంది ఐడియా. అంటే ఇంత టెక్నాలజీ మారుతుంది. అయినా అని ఇంకా ఫార్మర్స్ ఇంకా ఓల్డ్ వేలోనే చూస్తున్నారు. ఇలా ర్యాపిడో, ఊబర్స్ మన ఇన్ టైమ్‌లో కావాలంటే అవును. దొరుకుతున్నాయి. ఫుడ్ వితిన్ దొరుకుతుంది. అదే 5 మినిట్స్‌లో వచ్చేస్తుంది. అదే రైతులకు మరి హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? మనోజ్ సాయి. ఓకే. సో మనోజ్ సార్, ఇన్నోవేషన్ గురించి ఎలా ఐడియా వచ్చింది? ఎలా చేయాలనిపించింది? యాక్చువల్‌గా నేను ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండే. మా డ్యాడీ ఓకే. చిన్నప్పటి నుంచెల్లి ఫార్మింగ్ చేస్తాడు. సో, ఒక లాస్ట్ 5 ఇయర్స్ ముందు మా డ్యాడీ ఇట్లా ఆల్రెడీ అగ్రికల్చర్‌లో ఆహ్, వర్కర్స్ అయినా ఇట్లా మిషన్స్ దొరకక బాధపడుతున్నారు. హ్మ్. సో, నా టైంలో అది నాకు ఆలోచన వచ్చింది. అంటే ఇంత టెక్నాలజీ మారుతుంది. అయినా అని ఇంకా ఫార్మర్స్ ఇంకా ఓల్డ్ వేలోనే చూస్తున్నారు. సో, దానిని మనం ఏమైనా ఇంకా దాంట్లో ఇన్నోవేట్ చేయొచ్చా? కొత్త టెక్నాలజీ ఉంది. ఓకే. టెక్నాలజీతోని సాల్వ్ చేయడానికి ఇంకేమైనా ఉందా అనే హ్మ్. ఛాన్స్‌తోని చూసా. సో, హ్మ్. మన ఫార్మింగ్‌లో ఏమైతదంటే సరైన అంటే లేబర్స్ అయినా, మిషన్స్ అయినా టైంకి దొరకక రైతులనేది బాధపడుతున్నారు. సో, అవునవును. ఈల్డ్ అనేది లాస్ హ్మ్. అయితుంది. హ్మ్. హ్మ్. సో, మనం ఇన్ టైమ్‌లో మిషన్ దొరికితే బాగుంటది కదా! ఇప్పుడు సిటీలో ర్యాపిడో, ఊబర్స్ మన ఇన్ టైమ్‌లో కావాలంటే అవును. దొరుకుతున్నాయి. ఫుడ్ వితిన్ దొరుకుతుంది. అదే 5 మినిట్స్‌లో వచ్చేస్తుంది. అదే రైతులకు మరి నీకు మిషన్స్ ఇప్పుడు కావాలంటే ఒక రోజే కాదు. నీకు వారం ముందే బుక్ చేసుకోవాలి. బుక్ అవునవును. చేసుకున్నాను వాళ్ళు వస్తారో రారో ఐడియా ఉండే. ఐడియా ఉంది. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి నేను ఒక భూమి హైర్ అనే ప్లాట్‌ఫార్మ్ తెచ్చా. ఒక యాప్ ఓకే. లాంటిది. హ్మ్. ఇది ఏంటంటే మనకి రైతులకి చుట్టుపక్కల ఏమేమి మిషన్స్ ఉన్నాయో మన యాప్‌లో చూపిస్తాయి. అది ఎవరి హ్మ్. దగ్గరైతే మిషన్స్ ఉంటాయి సప్లయర్స్ హ్మ్. అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ ఉంటే ట్రాక్టర్ దీనిలో యాడ్ చేసుకుంటారు. ఓకే. సో, అవి రైతులు కనబడి రైతులు బుక్ చేసుకోవడానికి ఉంటాయి. హ్మ్. ప్రైజెస్‌లో ముందే ఫెయిర్‌గా చూపిస్తది. నీకు అవును. నియర్ బై మిషన్స్ ఉంటేనే అవి వాళ్ళు బుక్ చేసుకోవడానికి హ్మ్. ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా ఓకే. రైతులకి ఇన్ టైమ్‌లో మిషన్స్ అనే వర్క్ కంప్లీట్ అయిపోతది. ప్లస్ సప్లయర్ కూడా మంచిగా రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అయితది. సో, ఓకే. ఇలా నైస్ బిల్డ్ ఐడియా. చాలా చేస్తున్నాను. బాగుంది ఐడియా. అంతే. సో, అసలు ఇన్‌స్పిరేషన్ ఏది అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ డ్యాడీ చూసారు. డ్యాడీ ఫార్మింగ్ చేస్తారు. హ్మ్. మాకు ఆల్రెడీ డ్యాడీ మెకానిక్ మళ్ళా. ఓకే. షాప్ ఉంది. హ్మ్. సో, ఇవన్నీ చూసి ఇంటికి ఇంకా చిన్నప్పటి మనం నుంచి ఏదో చేయాలి. చిన్నప్పటి నుంచి బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ చేసి నాకు కొంచెం మోటివేట్ అనిపించింది. సో, ఓకే. ఇలా నేను కూడా ఒక స్టార్టప్ ఇప్పుడు బిల్డ్ చేస్తున్నా. ఓకే. థాంక్ యూ.